హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను ఒక 15 డేస్ అయిపోయినట్టుంది నేను వీడియో పోస్ట్ చేసి. నన్ను ఎవరెవరు మర్చిపోయారు? అసలు ఎవరికైనా గుర్తొచ్చానా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఏమైంది? ఏంటి? అన్నీ ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో, నేనైతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను. వీడియోస్ షూట్ చేయడం, ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ చేయడం, కామెంట్స్ చదవడం అవన్నీ నేనైతే చాలా మిస్ అయ్యా. ఇప్పుడైతే ఈరోజు మనం కొంచెం రెడీ అయ్యి విజయనగరం వెళ్దాము. విజయనగరం వెళ్తూ మాట్లాడుకుందాం. సో, ఇది అగరో వాల్యూమైజర్ మీ అందరికీ తెలిసే ఉంటది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు వాల్యూమ్ తక్కువుంది హెయిర్ అనుకున్నా, లేకపోతే హెయిర్ డ్రైయర్‌లాగా కూడా పనిచేస్తది. ఇది రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా వాల్యూమస్‌గా చేస్తదన్నమాట. సో, అది కొంచెం మీకు చూపిచ్చేస్తున్నాను. ఇలా కొంచెం లోపలంతా వాల్యూమ్ తెస్తది. సో, ఇప్పుడైతే మనం విజయనగరం వెళ్దాము. విజయనగరం ఈరోజు ఎళ్దాము అంటే, ఈరోజు పొద్దున్నే వైభు నాన్న చెప్పు ఏమో కుక్క పట్టుకెళ్ళిపోయింది. అందుకు మనం వెళ్ళాము. కంగారుగా ఒక చెప్పుల షాప్‌కెళ్ళి మన వైభవ్ నాన్న కోసం ఒక చెప్పులు కొనేసి మనందరం వెళ్తున్నాము. సో, అక్కని చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటది. ఇదెప్పుడు వీడియో ఆల్‌మోస్ట్ ఒక 15 డేస్ దాటేస్తున్నట్టుంది ఈ వీడియో షూట్ చేసి. సో, మనందరం కలిసి విజయనగరంలో రామనారాయణ టెంపుల్‌కి, దాని తర్వాత అలా అక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా! అవన్నీ అలా తిరుగుదామని చెప్పి ఎళ్తున్నాం. ఈరోజు మమ్మీ బర్త్‌డే అన్నమాట. సో, మమ్మీ బర్త్‌డే స్పెషల్ విజయనగరం. చలో విజయనగరం. మీలో ఎంతమంది విజయనగరం వాళ్ళెవరైనా ఉన్నారా? ఏంటి అనేది చెప్పండి. మేము బరంపూర్ ఎళ్ళేటప్పుడు చిన్నప్పుడు విజయనగరం స్టేషన్ వైజాగ్ తర్వాత విజయనగరం స్టేషన్ వస్తది. అది మాకు బాగా తెలిసిన ఒక ఇదన్నమాట. ఈసారి ఏ రూట్‌లో తీసుకెళ్ళాడో కానీ మొత్తం మాకు తెలియని రూట్. ఫుల్ ఫారెస్టో చెట్లు ఉన్నాయి. మాకు తెలిసిన రూట్ అయితే కాదు. సో, ఏమైపోయాను అంటే ఎండలు. వైజాగ్‌లో ఎంత ఎండలున్నాయంటే అసలు బీభత్సంగా ఉన్నాయి. అంటే మరి నాకు మరీ ఎక్కువ అనిపిచ్చిందో లేదో తెలీదు కానీ నేను అల్లాడిపోయానన్నమాట లిటరల్లీ. దాని తర్వాత ఇంకా ఇండియా, పాకిస్తాన్ వారని, అదని, ఇదని ఇన్నవుతూ ఉంటే నాకు అస్సలు వీడియోస్ పెట్టాలనిపించలేదు. అంత పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నప్పుడు నువ్వేం వండుకున్నావు, నువ్వేమేసుకున్నావు, నువ్వేం తిరిగావు అన్నది అంత అవసరమా లాగా నాకే ఫీలింగొచ్చి దేర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ కంటెంట్ అనిపించిందని చెప్పి ఇంకంతా బ్రేక్ తీసుకున్నాననమాట. ఇంకలా అనుకుంటే ఏవో ఒకటి జరుగుతానే ఉంటాయి. మనం వీడియోలు పెట్టలేం కాబట్టి మళ్ళీ ట్రాక్‌లోకొచ్చి వీడియోస్ పెడదాము అని ఒక ఉత్సాహం అయితే ప్రస్తుతానికొచ్చింది. సో, లెట్స్ సీ మనకు ఉత్సాహం ఎంత త్వరగా వస్తదో అంత త్వరగా పోద్ది గూడా. అలా మేము వెళ్తున్న రూటంతా ఇలాగా చెట్లున్నాయి. అండ్ మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ చెక్ డిసానో పెన్ని పాస్తా అండి. సో, ఇది పాస్తాలిషియస్ పాస్తా అన్నమాట. ఇలా లాంగ్ డ్రైవ్‌కెళ్ళినప్పుడు గూడా మనం కొంచెం కుక్ చేసి తీసుకెళ్ళినా వాళ్ళు పిల్లలు హ్యాపీగా తింటారు. అండ్ హ్యాపీగా కాసేపు నోరు మూసుకొని ఉంటారు. ఇది 100% డరమ్ విత్ సెమోలినా పాస్తా అన్నమాట. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏంటి ఉండవు. కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చు. అండ్ పిల్లలకి కూడా పెట్టొచ్చు. సో, ఈ చెట్లన్నీ చూస్తూ ఉంటూ మీరు చెప్పండి మీరేం చేశారు? బోలెడన్ని విషయాలు జరిగిపోయాయి కదా! ఈ హెచ్‌కే పర్మనెంట్ మేకప్ గురించి, దాని తర్వాత ఫేక్ డాక్టర్స్ గురించి అలా చాలా చాలా ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. మీరెవరైనా ఏమైనా ఫాలో అవుతున్నారా ఏంటి అనేది చెప్పండి. నేనైతే ఫోను గూడా పెద్దగా చూడట్లేదు తెలుసా! లిటరల్లీ అబ్బా వేడి, అమ్మ వేడి, అబ్బా వేడి, అమ్మ వేడి అనుకుంటూ ఉన్నాను. సో, వైజాగ్‌లో ఉంటూ లైక్ మధు వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళెంత యాక్టివ్‌గా తిరుగుతూ అన్నీ చేసేస్తారో నాకు అప్పుడప్పుడు అనిపిచ్చేస్తది. వీళ్ళందరికీ ఎంత బలం ఎక్కడి నుంచొస్తది? నాకెందుకు అంత బలం లేదు లాగా ఫీలింగొస్తుంటది. అండ్ ఇక్కడ ఏమైంది కారు మేము 7 సీటర్ చెప్పాము. మన వైభవ్ నాన్నని కౌంట్ చేయలేదు. మర్చిపోయారు మా డ్యాడీ వీడిని కౌంట్ చేయడం. వాడు నా మీదున్నాడు. అంతే కాకుండా ఎనకాతల సీట్‌లో కొంచెం తక్కువ స్పేస్ ఉందన్నమాట. ముందు మీద పక్కన బాటిల్స్ పెట్టుకోవడానికి ఏవో స్పేస్ తీసేసుకొని సో, మనం విజయనగరం వచ్చేసాం చూసారు కదా! మన విజయనగరం. అలాగా కంజెస్టెడ్ అయిపోయింది. ఎనకాతల అక్క ఇంకా పిల్లలు కూర్చున్నా అక్కకి సరిపోలేదు. నేనిక్కడ మమ్మీ, డ్యాడీ పక్కన కూర్చొని నా మీద వీడున్నా మాకు ప్లేస్ సరిపోలేదు. అలాగా మేమెళ్ళామే కానీ, వేడి అని సగం సేపు, ప్లేస్ చాలట్లేదని సగం సేపు అలాగా గోల చేసుకుంటానే ఎళ్ళాము. బట్ ఇవి కూడా
అయిపోయిన తర్వాత మెమోరీస్ లాగా బానే ఉంటాయి. జరుగుతున్నప్పుడు అంత హ్యాపీగా ఏమనిపించదు వేడి వేడిలోని. అప్పటికి ఏసీ ఫుల్‌గా పెంచేసి మంచి సాంగ్స్ పెట్టుకొని అలా చిల్ అయితూ ఎళ్ళామనుకోండి. అలా జరిగిందనమాట. సో, మేము ఎక్కువ మందయిపోయాము. పెద్దోళ్ళం అయిపోయాము. అప్పుడు అనిపించింది. ఆహా! ఇంకా 7 సీటర్ కాదు. ఒకళ్ళని తక్కువ చేయడం కాదు. ఒకళ్ళని ఎక్కువ చేసి మనం సీట్స్ కౌంట్ చేయాలి అనిపించింది. ఇక్కడ పైట తల్లి అమ్మవారిది ఒక ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. 2 ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఒకటుంటది. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకోటుంటది. తర్వాత మేమెళ్ళింది కరెక్ట్‌గా మిట్ట మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. అప్పటికి అన్ని టెంపుల్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి. అలాగా ఎన్ని జరిగాయో తెలుసా అసల. ఇంక నాకు చెప్పడానికి నీరసం కూడా వచ్చేసిన అన్ని జరిగాయి. పైడి తల్లి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. దాని తర్వాత అక్కడ బోలెడన్ని రకరకాల గుడులున్నాయి. జగన్నాథ స్వామి గుడి, ఇంకా బోలెడన్ని ఒక సరస్వతి దేవి గుడి అలా చాలా ఉన్నాయి. అక్కడ అన్నిట్లికి అలా కొంచెం తిరిగాము. కొంచెం సేపు క్లోజ్డ్ ఉన్నాయి అంటే అక్కడ ఒక మాల్ ఉంటే ఆ మాల్‌కి కూడా ఎళ్ళాం. సో, ఇంకా మీరేం చేస్తున్నారు? ఏంటి సంగతులు? ఏంటి కబుర్లు? అనేది షేర్ చేయండి. అండ్ 'రామ్ నారాయణ్‌దయితే చాలా బాగా అయింది. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆహ్, వర్త్ ద ట్రిప్ అనిపించిందన్నమాట. ఇక్కడ అందరం మేము కొంచెం సాడ్ అయిపోయాము. క్లోజ్ ఉన్నాయి. అరే! టైమ్ సెట్ చేసుకొని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని రావాల్సింది అనిపించింది. కానీ 'రామ్ నారాయణ్' నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగా జరిగింది. అది తప్పకుండా చూడండి. ఓకేనా? సో, ఇక్కడ పైడితల్లి అమ్మవారి దేవస్థానంకొచ్చాము. ఇక్కడ చాలా దర్శనం బాగా జరిగింది. అండ్ విజయనగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ తెలిసే ఉంటది. వెళ్లి మంచిగా ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకున్నాం. అండ్ 10థ్ రిజల్ట్స్ వచ్చేసాయి. సీబీఎస్‌ఈ కూడా వచ్చేసాయి. 12థ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినట్టున్నాయి. సో, మీలో ఎంతమంది ఎవరైనా పిల్లలు రాసారా? ఎలా వచ్చాయి అనేది చెప్పండి. మన సాహిల్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో, వాడికి మంచి మార్క్స్ అవి వచ్చాయి. కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇంకా అక్కడ చాలా సేపున్న తర్వాత మేము అక్కడ ప్లాట్‌ఫార్మ్ 65కెళ్ళాం. చాలా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాడు. లైక్ విజయనగరంలో కూడా ఉంది అంటే నేను ఓహ్! వావ్! అనిపించింది నాకు. వైజాగ్‌లో కూడా ఉంది. అక్కడ కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లోనే ఒక 4, 5 ఉన్నాయి. సో, అంటే ఒక పెద్ద ఫ్రాంచైజ్ లాగా అయిపోయిందనమాట. బోలెడుమంది తీసుకొని పెడుతున్నారు. మరి వాళ్ళే ఓన్ బ్రాంచెసో నాకు ఐడియా లేదు కానీ సేమ్ ఉన్నాయన్నమాట. మనకి ఫెసిలిటీస్ అవ్వచ్చు, టేస్ట్ అవ్వచ్చు అన్నీ సేమ్ ఉన్నాయి. సో, మేము అక్కడికెళ్ళి మంచిగా ఫుడ్ అన్నీ ఎంజాయ్ చేసాము. వైబు నాన్న సూపర్ ఎక్సైట్ అయిపోతున్నాడిక్కడ. వావ్! ట్రైనొచ్చింది అని చెప్పి వాడు హ్యాపీ అయిపోతున్నాడు. అలా అక్కడ కొంచెం లంచ్ చేసేసాము. తర్వాత మిగిలిన టెంపుల్స్‌కెళ్ళాము. దాని తర్వాత మాల్‌కెళ్ళాం. అలా మమ్మీ బర్త్‌డే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. సో, ఇక్కడ ఇలా ట్రైన్‌తో వస్తది. మీ అందరికీ తెలిసే ఉంటది ప్లాట్‌ఫార్మ్ 65 విజయనగరంలో లేదు అని ఎవరైనా అనుకుంటే కనుక కాదు ఉంది. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ బావుంది. కొంచెం ప్రైజెస్ ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. అండ్ ఎందుకంటే సేమ్ ప్రైజెస్ ఉంటాయి కదా! అలా కాకుండా విజయనగరం ఏ ఊరికి తగ్గట్టు ఆ స్పెషాలిటీస్ కొంచెం దాని తర్వాత ఆ ప్రైజెస్ కొంచెం తగ్గించడం, పెంచడంలా చేసుంటే ఇంకా బావుందేమో అని నాకనిపించింది. బట్ బావున్నాయి. నేనైతే హ్యాపీ అయ్యాను. అండ్ అయిపోయిన తర్వాత అక్కడ బయట కూడా బోలెడంత స్పేస్ ఉంది. అక్కడ మంచిగా ఫోటోస్ కొంచెం తీసుకున్నాం. ఇంకా అలా.
తిరుగుతూ ఉన్నామనమాట. అదే ఈ రోజుకి వీడియో. హోప్ ఈ చిన్న విజయనగరం వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా విజయనగరం వాళ్ళు ఉండుంటే కనుక ఎలా ఉంటున్నారు ఈ ఎండల్లోని? విజయనగరం అనే కాదు వైజాగ్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. చాలా చాలా వేడిగా ఉంటుంది. మీరు మంచిగా ఇంకా ఎక్కువగా హైడ్రేట్ అవ్వండి. మంచిగా వాటర్ మిలన్ జ్యూస్‌లు, మజ్జిగలు అన్నీ తాగండి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఆహ్, జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ అక్షరాభ్యాసం జేస్తారు. ఇప్పుడు చాలా మంది బాసరెళ్ళకుండా ఇక్కడికెళ్తున్నారు కూడా. సో, దాని తర్వాత మాల్‌కెళ్ళామన్నాం కదా! ఈ మాల్ కూడా బావుంది. క్యూట్‌గా, చిన్నగా ఉంది. బట్ బావుంది. మంచిగా మెయింటైన్ జేశారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఒక వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాము. ఇక్కడ కూడా అష్టలక్ష్మి టెంపుల్ అనుకుంటా దీని పేరు. మేమెళ్ళినప్పటికి ఓపెన్ చేయలేదు కానీ, మేము కాసేపుండి, దాని తర్వాత ఓపెన్ చేశారు. అప్పుడు మంచిగా దండం పెట్టుకొని వచ్చాం. అండ్ వీడైతే ఇక్కడ హ్యాపీ అయిపోతున్నాడు. ఎవరు ఎక్కువ మంది మనుషులు లేరు. తర్వాత మంచిగా స్పేస్ ఉంది. అప్పటికి గాలి కూడా వస్తుంది మంచిగా. అందుకని వాడు చాలా ఎంజాయ్ చేశాడు. సో, అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అష్టలక్ష్మి వాళ్ళందరూ ఉంటారు. మంచిగా ఎళ్లి ఎవరికేంటి కావాలంటే అవన్నీ అడిగి దేవుడిని మనం మన కష్టాలన్నీ చెప్పుకోవాలి. చూసారా? మీరు కూడా దర్శనం జేసుకోండి. ఎంత అనిపిస్తదంటే వెంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే అది చాలా అనిపిస్తది. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తది. నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ కృష్ణుడు పైనున్నారని చెప్పి మీకేదో చూపిద్దామని కష్టపడుతున్నాను. అండ్ అలా దీని తర్వాత మనం రామనారాయణకెళ్ళిపోదాము. అక్కడెలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? సో, అదన్నమాట ఈ రోజుకి నా ఈ చిన్న వీడియో. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మొత్తం వీడియోలో వేడి అనే చెప్పాను అనిపిస్తే కనుక సారీ. బట్ ఏం జరిగిందో అదే చెప్తున్నా. సో, బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా!